ఇగోండి దోశలోకి కాళ్ళ పచ్చడి చేస్తున్నామండి. కాళ్ళ కూడా ఎంతో మంచిదండి. వాళ్ళ చట్నీకి ఆ కాళ్ళండి ఇవి కొత్తిమీర కాళ్ళు పచ్చడి చేసుకుంటున్నామండి. ఎంతో మంచిదండి. అత్తమాట మనం పల్లీల చట్నీ దీనికంట ఇది మంచిదండి. ఎల్లిపాయలండి, ధనియాలు, జీలకర్ర అండి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర వేసాం, పచ్చిమిరపకాయలండి. ఇడ్లీలోకి దోశల్లోకి అత్తమాటు ఇది కాకుండా అండి పల్లీల చట్నీ కొబ్బరి కాకుండా ఇలా కూడా ఆరోగ్యానికి మంచిదని చేసుకుంటున్నామండి. ఇదిగోండి అవి కొంచెం పచ్చిమిరకాయలు వేయండి. ఇదిగోండి టమాటాలు వేసుకున్నాం 2. ఇదిగోండి అర్జెంట్ అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసేమనుకోండి ఇందులోని అది గమ్ముని మగ్గిపోతుంది. టమాటాలు పచ్చడి తయారవుతుంది గమ్మునండి. అదిగోండి కొత్తిమీర కాలు కూడా శుభ్రం కడిగేసి వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి, మగ్గుతుంది బాగాని. ఈ పచ్చడి చేయటానికి విశేష కారణం ఏంటంటే అండి, జీసస్ షుగర్ ఉన్నవాళ్ళు, స్టంట్ వేయించిన హార్ట్ బీమారు ఉన్నవాళ్ళు అత్తమాట పల్లీల చట్నీ, కొబ్బరికాయ చట్నీ తినకూడదండి. దానికి ఉదాహరణగా మేము ఇవాళ చేసి చూపిస్తున్నాం ఈ పచ్చడి అండి. ఇదిగోండి అంతా వేగించేసుకున్నామండి, మగ్గిపోయింది మొత్తము. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందామండి. ఇదిగోండి మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మీరు టేస్ట్ సరిపడగా మిక్సీ పెట్టుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర పచ్చడి బాగా ఈజీగా చేసుకునేదండి. 2 సెకండ్లో అయిపోతుంది. ఇది అయిపోయినండి. కానీ ఒకటండి ఇప్పుడు కొత్తిమీర దొరుకుతుందండి బోత్సారా అండి. అంటే కొత్తిమీరతో కూడా ఎక్కువ చేసుకుంటే మంచిదండి. బదాం అయి తగ్గించి కొత్తిమీర ఎక్కువ వాడుకుంటే అండి.